అందరికీ నమస్కారం. కర్కాటక రాశివారికి జూన్ నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. గోచార ఫలితాలు: కర్కాటక రాశివారికి ఈ నెలలో మీకు సానుకూలంగా ప్రారంభమవుతుంది. ప్రేమ, వివాహం గురించి మీరు చాలా ఆసక్తిగా ఉంటారు. మీ కుటుంబంలో శాంతి, సామరస్యం ఉంటుంది. నెలలో మొదటి పక్షం మీ కార్యాలయాన్ని విస్తరించడానికి మీకు అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. నిర్మాణ పనుల్లో ఎదురయ్యే అడ్డంకులు తొలగపోతాయి. మీరు ఉద్యోగ ప్రమోషన్ కోసం కొన్ని కొత్త టెక్నాలజీ లేదా కోర్సులను నేర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఈ రాశి స్త్రీలకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని పనులను ప్రణాళికాబద్ధంగా చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీరు వ్యాపారం గురించి కూడా సానుకూలంగా ఉంటారు. మీరు ఈ నెల ప్రారంభంలో చేసిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందవచ్చు. మీరు బ్యాంకులు మరియు స్టాక్ మార్కెట్ ద్వారా ఆర్థిక లాభాలను పొందవచ్చు. ఈ నెలలో రెండవ పక్షం మీకు కొంత ప్రతికూలంగా ఉండవచ్చు. అతి విశ్వాసం కారణంగా మీరు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. మతపరమైన కార్యకలాపాలతో సంబంధం ఉన్నవారు స్వార్థం, వంచనకు దూరంగా ఉండాలి. లేకపోతే పరువు నష్టం జరగడానికి సమయం పట్టదు. జూన్ 22 తర్వాత రాజకీయాలతో సంబంధం ఉన్నవారు తమ ప్రకటనలకు సామాజిక ఖండనకు గురవుతారు. చెడు మాటలు ఉపయోగించవద్దు. అసమతుల్యమైన ఆహారపు అలవాట్ల వల్ల మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. కొన్నిసార్లు మీరు వ్యక్తులను గుర్తించడంలో పెద్ద తప్పులు చేయవచ్చు. మీ స్నేహితుల సలహా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబ జీవితం: కర్కాటక రాశివారికి ఈ నెలలో కుటుంబపరంగా మితమైన కుటుంబ జీవితం ఉండవచ్చు. రెండవ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల పూర్వీకుల ఆస్తి నుండి లాభాలు మరియు పూర్వీకుల వ్యాపారాలలో విజయాలు లభిస్తాయి. ఇది మొత్తం కుటుంబ ఆదాయం మరియు సామరస్యపూర్వక కుటుంబ సంబంధాల నిర్వహణకు దారి తీస్తుంది. తోబుట్టువులు పూర్తిగా మద్దతునిస్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తారు. నెల చివరి భాగంలో ముఖ్యమైన కుటుంబ సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉంది. ఇంట్లో ప్రశాంతమైన, సంతోషకరమైన వాతావరణము ఉంటుంది. ఈ నెల ద్వితీయార్థంలో సూర్యుడు 12వ ఇంటికి మారడం వల్ల కుటుంబ సభ్యులకు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. 4వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు 11వ ఇంటిలో ఈ నెల సంచారం చేస్తాడు. 4వ ఇంటిపై కుజుడు తన దృష్టితో ప్రభావాన్ని చూపుతాడు. ఈ కలయిక ఆస్తులను కొనడం మరియు విక్రయించడం రెండింటికీ అనుకూలమైన పరిస్థితులను సృష్టించగలదు. ఫలితంగా గణనీయమైన ఆర్థిక లాభాలు వస్తాయి. అదనంగా జూన్ 12న శుక్రుడు 12వ ఇంట్లో ఉంటాడు. కనుక విదేశీ ప్రయాణానికి అవకాశాలు ఉంటాయి. 3వ ఇంట్లో కేతువు ఉంటుంది. గురువు, బుధుడు వారి పూర్తి ప్రభావాన్ని చూపుతారు. మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ మీ తోబుట్టువులు సహాయక వైఖరిని కలిగి ఉంటారు. వారు మీతో బలమైన మరియు శాశ్వతమైన సంబంధాన్ని కలిగి ఉంటారు. వృత్తి, ఉద్యోగాలు: కర్కాటక రాశికి చెందినవారి కెరీర్ విషయానికొస్తే జూన్ మీ కెరీర్ అభివృద్ధికి తోడ్పడుతుంది. ఈ నెల మీ కెరీర్ వృద్ధికి కొత్త అవకాశాలను అందిస్తుంది. మీ అభివృద్ధికి తోడ్పడే మీ ఊరికి దూరంగా ఉన్న ప్రదేశాలకు మకాం మార్చడం సాధ్యమవుతుంది. మీ అన్ని కార్యక్రమాల్లో విజయాన్ని సాధించడానికి మరియు ముందుకు సాగడానికి దక్షిణ దిశ శుభప్రదం. అయినప్పటికీ సమస్యలను నివారించడానికి పరిపాలన మరియు నిర్వహణకు సంబంధించిన వ్యక్తులతో పరిమితులను పాటించాలి. వ్యాపారం చేసే కర్కాటక రాశివారికి జూన్ నెలలో వ్యాపారంలో పెట్టుబడులకు మద్దతుగా ఉంటుంది. ఇది వృద్ధిని అందిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి మీకు మద్దతు ఇస్తుంది. కొత్త ప్రదేశాల్లో కొత్త బ్రాంచ్లను ప్రారంభించడం ద్వారా 300% రాబడిని పొందడం సాధ్యమవుతుంది. అయితే మీ స్వస్థలం వ్యాపారంలో నష్టాలు, పతనాలను అందిస్తుంది. కాబట్టి మీ ఊరికి సంబంధించిన కార్యకలాపాలను జాగ్రత్తగా చూసుకోండి. స్వస్థలం మరియు ఇతర తెలిసిన ప్రదేశాలు వ్యాపారంలో లాభాలను తగ్గిస్తాయి. వ్యాపార అభివృద్ధిలో చాలా ఇబ్బందులను అందిస్తాయి. లక్ష్మీదేవిని పూజించడం వల్ల వ్యాపారంలో నష్టాలను నివారించవచ్చు. ఆర్థిక స్థితి: కర్కాటక రాశివారికి ఆర్థిక పరిస్థితిరీత్యా ఈ మాసంలో అనేక గ్రహాలు మీ ఆర్థిక అభివృద్ధికి అనుకూలమైన స్థితిలో ఉన్నాయి. కాబట్టి మీరు మీ సంపదను మెరుగుపరుచుకోవడానికి ఈ కాలాన్ని ఉపయోగించుకోవాలి. అనేక మార్గాల ద్వారా డబ్బును స్వీకరించడం సాధ్యమవుతుంది. ఇది అప్పులు, వైద్య ఖర్చుల వంటి ప్రధాన ఇబ్బందులను అధిగమించడంలో మీకు సహాయపడుతుంది. అంతేకాకుండా మీ డబ్బును ఆదా చేయడానికి మరియు అనవసరమైన ఖర్చులను నివారించడానికి మీరు సరైన ప్రణాళికను కలిగి ఉండాలి. కుటుంబ కార్యక్రమాలకు, గొప్ప వేడుకలకు ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. అయితే
ఆరోగ్య సమస్యల కోసం పెద్ద ఖర్చులను నివారించడానికి మీరు మీ కుటుంబంలోని మీ తల్లి మరియు వృద్ధుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సంతోషాన్ని అందించే కోరుకున్న ప్రదేశాలకు వెళ్లాలనే మీ కలలను నెరవేర్చుకోవడానికి ఈ నెల మీకు తోడ్పడుతుంది. కాబట్టి మీరు మీ పొదుపులను మెరుగుపరుచుకోవడానికి మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. మీ అన్ని కార్యకలాపాలను సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. మీ పెద్ద తోబుట్టువులకు మరియు స్నేహితులకు డబ్బు అప్పుగా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మీ పొదుపును తగ్గిస్తుంది. శివుడిని ఆరాధించడం వల్ల మీ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. ఆరోగ్యం కర్కాటక రాశివారికి ఈ నెల తల, మెదడు, పొట్టకు సంబంధించిన ఆరోగ్య సమస్యల నుండి కోలుకోవడానికి జూన్ నెల మంచి సమయం. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు తప్పకుండా పరీక్షలు చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వైద్యుల సూచనలను అనుసరించండి. ఈ కాలం కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది మరియు ఖర్చులను పెంచుతుంది. ఈ నెలలో మీ తల్లి శారీరకంగా మరియు మానసికంగా ప్రభావితం కావచ్చు. కాబట్టి మీరు మీ తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు. మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ఈ నెలలో మీ భాగస్వామి ప్రేమ సంబంధానికి మద్దతు ఇస్తారు. మీ భాగస్వామి మీ జీవితంలోని ఇబ్బందులను అర్థం చేసుకోవచ్చు. వాటిని అధిగమించడంలో మీకు సహాయపడగలరు. అయితే మీ భాగస్వామి కుటుంబ సభ్యులు కొన్ని సమస్యలు కారణంగా విడిపోవడానికి, మానసిక ఆందోళనలను పెంచడానికి దారితీయవచ్చు. ప్రేమ సంబంధాలలో అకస్మాత్తుగా విడిపోయే అవకాశాలు ఉన్నాయి. దీనివలన మీరు కొత్త ప్రదేశాలకు మారవచ్చు. సింగిల్స్ కోసం మీ భావాలను మరియు భావోద్వేగాలను మీ ప్రియమైన వ్యక్తికి తెలియజేయడానికి ఇది సరైన సమయం కాదు. మీ ప్రియమైనవారు మీ ప్రతిపాదనను తిరస్కరించవచ్చు. కాబట్టి మీరు సహనాన్ని కొనసాగించాలి. మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలి. కుటుంబ జీవితంలో కుటుంబ సభ్యుల మద్దతుతో మీ జీవిత భాగస్వామితో ఇబ్బందులను అధిగమించడం సాధ్యమవుతుంది. అంతేకాకుండా మీరు చాలాకాలం తర్వాత మీ భాగస్వామితో మళ్లీ చేరవచ్చు. మీ భాగస్వామితో చట్టపరమైన వివాదాలు ముగింపుకు రావచ్చు. ఇది సంతృప్తిని అందిస్తుంది. దుర్గాదేవిని పూజించడం వల్ల బంధుత్వ సమస్యలను అధిగమించవచ్చు. విద్యార్థులకు కర్కాటక రాశి విద్యార్థులు జూన్ నెలలో మీరు ఉన్నత విద్యలో మీ కోరికలను నెరవేర్చుకోగలరు. మీరు పోటీల్లో పాల్గొని విజయం సాధించగలరు. మీరు విద్యా సంస్థల నుండి అవార్డులను అందుకోగలుగుతారు. ఇది సంతృప్తిని అందిస్తుంది. అయితే పాఠశాల విద్యార్థులు చదువుపై దృష్టి సాధించాలి. మీ పనులు పూర్తి చేయడంలో జాప్యాన్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఇది మీ చదువులకు పతనాన్ని తెచ్చే అవకాశం ఉంది. అయితే మీ అంకితభావం, ఆలస్యం మరియు ఇబ్బందులను అధిగమించడంలో మీకు సహాయం చేస్తుంది. కర్కాటక రాశివారు పాటించవలసిన పరిహారములు. హనుమాన్ చాలీసా పఠించండి. ప్రతి మంగళవారం హనుమంతుని ఆలయంలో దానిమ్మ పండును నైవేద్యంగా పెట్టండి. మీరు చీమలకు, చేపలకు ఆహారాన్ని అందించడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.